నమస్తే. రాష్ట్రంలో మార్పు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఎన్నికలు జరిగినాయి. ఎంపీ ఎలక్షన్స్ తో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినాయి. సో రిజల్ట్స్ కూడా వచ్చింది. సో పబ్లిక్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల పైన, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల పైన అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు రేవంత్ రెడ్డి ఏ మాట అయితే చెప్పిందో 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని తాగింది, ఇబ్బంది పెట్టినది. సో ఆ కుటుంబం కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబం కూడా ఇబ్బంది పడతానన్న మాట ఇచ్చిండు. సో ప్రజలే అందుకే కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఆప్షన్ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓటేసి అధికారంలోకి వచ్చింది. సో రేవంత్ పరిపాలన అదే దిశగా నడుస్తూ ఉన్నదా, అదే తరహాలో అడుగులు వేస్తూ ఉన్న చర్చ బలంగా జరుగుతూ ఉన్నది. ఎంపీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు ఇచ్చినారు. అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయడం చెప్పి వాళ్ళకు కూడా బీజేపీతో సమాంతరంగా 8 సీట్లు ఇచ్చారు. హైదరాబాద్ ఎంఐఎం కైవసం చేసుకుంది. ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఒక చర్చ జరిగింది. రిజల్ట్స్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారబోతున్న చర్చ బలంగా జరిగింది. దానితో విద్యుత్ కొనుగోళ్లపైన కేసీఆర్ కొద్దిసేపు క్రితమే 12 పేజీల లేఖ రాసిండు. ఏ కమిషన్ అయితే నరసింహారెడ్డి పేరుతోటి కమిషన్ ఏర్పాటు చేసినో, నువ్వు తెలంగాణ బిడ్డవే కాబట్టి నువ్వే అక్కడి నుంచి తప్పించుకో, 24 గంటల కరెంటు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఇస్తే ఒక తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి కొన్ని ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ అంశాలపైన మనతో పాటు మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి అడ్వకేట్ రచనారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే రాము, బాగున్నారా? బాగానే ఉన్నాను, చాలా రోజులు అవుతుంది. చాలా రోజుల తర్వాత, ఎందుకంటే మీరు ఈ మధ్య క్లయింట్స్ తో బిజీగా ఉంటున్నారు. క్లయింట్స్ ఇక అన్నీ మా కోర్ట్స్ అవన్నీ కూడా ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఇంకా మన ఎన్నికల రిజల్ట్స్ కూడా అదే టైంకి వచ్చినాయి. సో అన్నీ ఒకటేసారికి హెక్టిక్ అయిపోయింది. సో మీ క్లయింట్స్ తో పాటు కొంత పబ్లిక్ కూడా ఇంకా మీరు ఎక్కువ స్థాయిలో పట్టించుకోలేదు, ఎందుకంటే మీరు అడ్వకేట్ ఉన్నారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ఉన్నారు. ముఖ్యంగా మార్పు తర్వాత ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. అవును, సో ఇటు కూడా కాస్త ఫోకస్ చేయాలి కదా. ఖచ్చితంగా మీరేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా దృష్టికి తీసుకురాండి. ఖచ్చితంగా లీగలీనైనా పొలిటికలీ అయినా ఫోకస్ అయితే ఖచ్చితంగా అవుతుంది రాము. మీ పార్టీకి ఎంపీ ఎలక్షన్లో 8 సీట్లలో గెలిపించారు. సంతోషంగా ఉన్నారా? అరే ఇంకా ఎక్కువ వస్తే అయిపోతుండే అన్న ఆలోచనకి ఏమైనా వచ్చిరా? చాలా సంతోషంగా ఉన్నామండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 39% దాకా వెళ్ళినాయి మన ఓట్ షేర్. అండ్ ప్రజలు కూడా నమ్మకాన్ని వమ్ము చేయలేదు. అంటే నమ్మకాన్ని వమ్ము చేయదంటే మనము ప్రజల నుంచి డిమాండ్ చేయలేము. మేము ఇది చేస్తాము, మమ్మల్ని నమ్మండి అనే నాందితోనే వెళ్ళగలుగుతాం. కానీ ప్రజలు కూడా అప్పుడు క్లియర్లీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా క్లియర్లీ పార్లమెంట్ ఎన్నికల్లో సస్సేమీ లేదు, అసలు సమస్యనే లేదు, మేము నరేంద్ర మోదీ గారికి తప్ప ఇంకా ఎవరికి ఓటేసేది లేదని చెప్పేసి రూరల్ ప్రజలు. ఇప్పుడు మీరు చూస్తే అసెంబ్లీ ఎన్నికలల్లో కాంగ్రెస్ ఈరోజు తెలంగాణలో గవర్నమెంట్లో ఉందంటే రూరల్ ఓట్ బ్యాంక్తోనే గవర్నమెంట్లో ఉంది. అర్బన్ వాళ్ళు ఎవరు కాంగ్రెస్ని నమ్మి ఓట్ వేయలేదు. ఇంకా అర్బన్ వాళ్ళు PRSకి ఓట్ వేసిండ్రు, కొంత మాకు వచ్చింది ఓటు. కానీ రూరల్ ఓట్ బ్యాంక్తోనే కాంగ్రెస్ ఇవాళ అలా చావుపోయి కన్ను హొట్టపోయినట్టు గెలిచింది. అయితే మీరు అప్పుడు కూడా మేము ప్రచారం చేస్తున్నప్పుడు, క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు కూడా ఆ ఏరియాస్లో, ఆ కాన్స్టిట్యుయెన్సీలో, ఊర్లల్లో, మండల్లో ఉన్న లోకల్ ఇష్యూస్ వలన రూరల్ ఓటర్స్ మొగ్గు అటు చూపెట్టిండ్రు కాంగ్రెస్కి. కానీ అప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీతోని వాళ్ళు పెద్ద ఓట్ అని అంటారు. పెద్ద ఓటు పార్లమెంటరీ ఎన్నికల్లో అసలు సమస్యనే లేదు, నరేంద్ర మోదీ గారికి తప్ప ఇంకా ఎవరికి ఓటేసేది లేదు. ఎందుకంటే రూరల్ ఏరియాస్లో నరేంద్ర మోదీ గారు ఇచ్చే వెల్ఫేర్ స్కీమ్స్ వెళ్తున్నాయి. ఇప్పుడు మనం అర్బన్ వాళ్ళము, మనం ఎకానమీ గురించి మాట్లాడతాము, 5 ట్రిలియన్ ఎకానమీ అంటాము, 3rd లార్జెస్ట్ ఎకానమీ అంటాము, మనం ఫారిన్ అఫైర్స్ మాట్లాడతాము, మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మాట్లాడతాము, అవన్నీ మాట్లాడతాం. కానీ రూరల్ వాళ్ళు దేని గురించి మాట్లాడతారు? సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ గురించి మాట్లాడతారు. నరేంద్ర మోదీ గారు ఇచ్చే ఫ్రీ రేషన్ అయినా, కిసాన్ సమ్మాన్ నిధిని అయినా, ఆవాస్ యోజననైనా, దాని కింద మన తెలంగాణలో ఎన్నో ఇండ్లు వచ్చినాయి. కిసాన్ సమ్మాన్ నిధి ఇప్పటి వరకు ఎన్నో ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు టెన్షన్గా పడిపోతుంది. అసలు నరేంద్ర మోదీ గారు 3.0లో సైన్ చేసిన ఫస్ట్ ఫైల్ కిసాన్ సమ్మాన్ నిధే. అండ్ ప్లస్ ఈ
ఫ్రీ రేషన్. సో ఇది ఎంతో మందికి అంటే లైక్ చాలా డెస్పరేట్ సర్కమ్స్టాన్సెస్లో ఉన్న వాళ్ళకి ఎంతో మందికి చేదోడు బాదోడు అయింది. సో వాళ్ళు ఖచ్చితంగా అలాగే మేము 8 వచ్చినాయి అంటే మేము 1 to 4 చేసుకున్నాము, 4 to ఇప్పుడు 8 అయిపోయింది. ఖచ్చితంగా నెక్స్ట్ టైం స్టేట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తాము. ఎంపీ సీట్లు కూడా ఖచ్చితంగా డబుల్ డిజిట్లో ఉంటాయి. మేము ఇప్పుడే డబుల్ డిజిట్లో ఉంటాయని కూడా అనుకున్నాము. బట్ స్టిల్ 4 to 8 ఇస్ అ హ్యూజ్ నంబర్. అండ్ మీరు ఇంకోటి నోటీస్ చేస్తే రాము, ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో మేము గెలిచిన కాన్స్టిట్యుయెన్సీలో మేము పెద్ద మెజారిటీలతోని గెలిచినాం ఎక్సెప్ట్ మహబూబ్ నగర్. అది కూడా చాలా క్లోజ్. చీఫ్ మినిస్టర్ కాన్స్టిట్యుయెన్సీ అయ్యుండి ఆయన 12 అంటే నాకు తెలిసి వచ్చింది, ఆయన 12 సార్లు అక్కడ వెళ్కుంటూ పబ్లిక్ మీటింగ్లు అదంతా చేస్తుండగా కూడా మహబూబ్ నగర్ అంటే కొంచెం మాకున్న ఫలం అక్కడ తక్కువ, అక్కడ కమ్యూనిజం అండ్ ప్లస్ కాంగ్రెస్ వాళ్ళకే ఎక్కువ ఫలం ఉంది. అయినా కానీ మహబూబ్ నగర్లో కూడా తక్కువ మెజారిటీతోనైనా మేము చూపెట్టినాం, చీఫ్ మినిస్టర్ కాదు ఎవరైనా వచ్చినా భారతీయ జనతా పార్టీ మోడీ 3.0ని ఎవరు ఆపలేదని చెప్పేసి. సో మీరు ఇంకో 7 నియోజకవర్గాల్లో చూస్తే అన్నిట్లో పెద్ద పెద్ద మెజారిటీలతో వచ్చినాం. అదే మీరు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ నియోజకవర్గాలలో చూస్తే 1-2 అంటే మ్యాక్సిమం నాకు గుర్తుండి 3 నియోజకవర్గాలు తప్ప ఇంకో అన్నిట్లో వాళ్ళు తక్కువ బేర్లీ అటు ఇటు ఇలా అయింది అనే మెజారిటీతోనే గెలిచిండ్రు. ఇప్పుడు ఎంపీ సీట్లలో మీకు 8 కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీకి 8 ఇచ్చినారు. సో ఈ ఈక్వేషన్ అసెంబ్లీ ఎలక్షన్లో ఎందుకు పనిచేయలే? ఈ ఈక్వేషన్ నేను అదే అంటున్నా కదా, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఈక్వేషన్ ఎందుకు అంటే ఈ ఈక్వేషన్ అనే కాదు, ఇది అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు పనిచేయలేదంటే బీఆర్ఎస్ పార్టీకి యాంటై ఓటు తయారైంది. అంటే కంప్లీట్ యాంటై ఇన్కంబెన్సీ. ఆ కంప్లీట్ యాంటై ఇన్కంబెన్సీలో భారతీయ జనతా పార్టీలో అప్పుడు కొన్ని మార్పులు జరిగాయి. అవి మంచి కోసమే జరిగాయి. అవి ప్రజలకు అప్పుడు తెలియలేదు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాము అని రూరల్ ప్రజలు అటు ఓటేసారు. రూరల్ అగైన్ నేను మళ్ళీ దాన్ని స్ట్రెస్ చేస్తున్నాను, రూరల్ ఏరియాస్లో ఉన్న కాన్స్టిట్యుయెన్సీలనే కాంగ్రెస్ గెలిచింది. అర్బన్ ఏరియాస్లో గీసింది, సిటీలోనైతే కంప్లీట్ అబ్సల్యూట్ జీరో. సో అర్బన్ వాళ్ళు ఇప్పుడు పిచ్చి గ్యారంటీలు, ఎటువంటి పొంతన లేని గ్యారంటీలు, అసలు ఉన్న ఫైనాన్షియల్ స్టేటస్కి ఉన్న ఎకానమీకి అంటే మన స్టేట్ ఎక్స్చెక్కర్కి బడ్జెట్కి సంబంధం లేని ప్రామిసెస్ గ్యారంటీస్ అర్బన్ వాళ్ళు ఎప్పుడు నమ్మరండి. మీరు చదువుకున్న వాళ్ళను అంటే ఎవరిని మోసం చేయడానికి లేదు. ఇప్పుడు భారతదేశంలో ఓటర్స్ దే ఎక్స్పెక్ట్ రిజల్ట్స్. అది మనము ఈ ఎలక్షన్లను అయితే ఖచ్చితంగా చూసినాం. చర్చ ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్లో ఏ తరహా అయితే కేసీఆర్ పోతేనే మన భక్తులు బాగుపడే అవకాశం ఉంటుంది, కేసీఆర్ తప్ప ఎవరికైనా ఓటైనా చర్చ జరిగింది. మన జరిగిన ఎంపీ ఎలక్షన్లో కూడా సో మంచో చెడు 3వసారి మోదీ ఉండాలంటే ఖచ్చితంగా మోదీ కోసం అన్న బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయాలన్న చర్చ జరిగింది. కాబట్టి ఇక్కడ బీజేపీకి ఓటు వేసి గెలిపించారు. కానీ అభ్యర్థులు ఏదో పోరాటం చేస్తారని చెప్పి అభ్యర్థులు గెలిచిన తర్వాత ఇంకేమన్నా మనకి సరైన ఆలోచనలో భాగంగా బీజేపీకి ఓటు వేసినట్టు మీకు ఏమన్నా కనిపిస్తా ఉందా? అభ్యర్థులలో కొంతమంది ఆల్రెడీ చాలా ఏళ్ళ నుంచి ఉండి వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళ పర్సనాలిటీ ఏదో వాళ్ళు చూపెట్టుకున్న అభ్యర్థులకు 2 చూసి ఓటేసిండు. కానీ మీరు చూసే 3.0 ఇంత ఖచ్చితంగా 3.0 వస్తుంది అని మోదీ గారి మీదనే అతని చుట్టే క్యాంపెయినింగ్ ఎందుకు నడిచిందంటే దిస్ ఎలక్షన్ వాజ్ ప్రో ఇన్కంబెన్సీ ఎలక్షన్. అసలు యాంటై ఇన్కంబెన్సీ అసలే లేకుండా ప్రో ఇన్కంబెన్సీ ఎలక్షన్. కాబట్టి మోదీ గారు చేసిన ఏమేం చేసిండ్రో సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అయినా, ఫైనాన్షియల్, ఎకనామిక్, ఫారెన్ అఫైర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్, ఇవన్నిటి బేసిస్ మీద భారతీయ జనతా పార్టీ వాపస్ రావాలని భారతదేశంలో మొత్తం అలాగే వేసిండ్రు. అభ్యర్థుల మేరకు ఓటేసింది చాలా కాన్స్టిట్యుయెన్సీలు ఉన్నాయి. కానీ 543 కాన్స్టిట్యుయెన్సీలు మోదీ ఆర్ అదర్ అన్నట్టు ఓటేసిండ్రు. ఆ మోదీ ఆర్ అదర్లో ఐ వుడ్ సే అట్లీస్ట్ 100 to 150 కాన్స్టిట్యుయెన్సీలో అభ్యర్థులను కూడా చూసి ఓటేసిండ్రు. అంటే
ఆ పర్సనాలిటీ, ఆ ఇండివిజువాలిటీ కొంతవరకు ప్రూవ్ చేసుకున్న వాళ్ళు, ఆల్రెడీ ఉన్న వాళ్ళు, వాళ్ళను చూసి వాళ్ళ పని తీరును చూసి మళ్ళీ వీళ్ళు రావాలి, వీళ్ళతో పాటు ముఖ్యంగా మోదీ రావాలి అని చెప్పేసి వేసిన ఓట్లే ఎక్కువ ఉన్నాయి. మీకు బీఆర్ఎస్ పార్టీ ఇంటర్నల్ ఏమైనా సపోర్ట్ చేసిందా? అంటే బయట చర్చ ఏంటంటే సో బీజేపీకి ఇంటర్నల్గా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసి బీఆర్ఎస్ తనకు తానే ఆత్మ బలిదానం చేసుకున్నది అన్న చర్చ బలంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి స్వయాన్ అంటా ఉన్నాడు. సో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తనకు తానే ఆత్మ బలిదానం చేసిండు, బీజేపీకి ఇంటర్నల్గా సపోర్ట్ చేసింది కాబట్టి బీజేపీకి 8 సీట్లలో గెలవగలిగారు. ఆయన అంటాడు, మీరు నమ్ముతారా సార్? అసలు లేదు, నేను అడ్వకేట్గా మాట్లాడుతున్నా. నేను ఏదైనా కాంప్రమైజ్ చేయాలంటే నాకేమైనా కావాలా, నాకేమైనా ఇస్తేనే నేను కాంప్రమైజ్ హరఫు నేను మొగ్గు చూపెడతా ఏమో వెళ్తా. అక్కడ ఏమీ లేనిది అసలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఆత్మబలిదానం ఎందుకు చేసుకున్నదో కూడా రేవంత్ రెడ్డి చెప్పాలి కదా. రిజల్ట్స్ చూస్తూ ఉంటే మీరు అబ్జర్వ్ చేయండి, కాంగ్రెస్ పార్టీ తన ఓట్ బ్యాంక్ తను కాపాడుకుంటూ వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ మొత్తం కంప్లీట్ క్రాస్ ఓటింగ్. ఎట్లా ఏ రిజల్ట్ మేరకు మీరు పోల్ రిజల్ట్స్ చూస్తే బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్లో అంటే ఇప్పుడు అసెంబ్లీ, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అటువంటి పెద్ద రాష్ట్రం అయితే సరే అబ్బా, అసెంబ్లీలో గెలవకపోయినా పార్లమెంట్లో కొంచెం మా లోకల్ ఇష్యూస్ మాట్లాడే అవకాశం ఇస్తాము అని చెప్పేసి సరే కొన్ని పార్లమెంట్లు గెలిచే అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉన్నది. ఇప్పుడు అక్కడ ఒక 1,00,000 పార్టీలు ఉన్నాయి, దాంట్లో నుంచి ఒక 100 ఇంపార్టెంట్ పార్టీలు ఉన్నాయి అంతే. తెలంగాణ అటువంటి చిన్న అంటే ఇప్పుడు మన కాన్స్టిట్యుయెన్సీలు తక్కువ, మన ఏరియా కూడా తక్కువ. ఇటువంటి రాష్ట్రాల్లో మీరు అసెంబ్లీ ఎలక్షన్స్లో మిమ్మల్ని ఓడగొట్టినప్పుడు చిన్న రాష్ట్రాల్లో పార్లమెంట్లో మీకు అసలు పని లేదు అని చెప్పేసి ప్రజలు ఆల్రెడీ విశ్వసించేస్తారు. అది మన దగ్గరనే కాదు, అది మీరు ఇంకో చిన్న రాష్ట్రాలలో కూడా చూడండి. తెలంగాణ ఏరియా వైజ్ చిన్న రాష్ట్రం, సరే మనం ఎకనామిక్ ఇన్పుట్ మనం చాలా ఎక్కువ ఇస్తాము, రెవెన్యూ వైజ్ అది వేరే. సో ఇప్పుడు ఇక్కడ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి మీకు అసెంబ్లీలో పని లేదు, పార్లమెంట్లో అస్సలకే లేదు అని చెప్పేసి ప్రజలు నిర్ణయించి ఆ ఓట్ బ్యాంక్ కాస్త ఈవెన్లీ చీలింది. ఇప్పుడు కాంగ్రెస్ ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెసే చూడు, మళ్ళీ కాంగ్రెస్ కవిత కలిసి ఉన్నారేమో చూడాలి. ఎందుకంటే 1-2 years నుంచి ఈ మన లిక్కర్ స్కామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అప్పుడు కవితకు రేవంత్ రెడ్డికి ఉన్న సంబంధాలు, కంపెనీ సంబంధాలు, రిజిస్ట్రేషన్లు అవన్నీ ఇచ్చేస్తే 2 ఏళ్ల కింద ఇన్వెస్టిగేషన్ 22 Augustలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అప్పటి నుంచి ఇది అరెస్ట్ చేసి ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఇది చేస్తారు అని చెప్పేసి ఎంబటపడ్డారు. అరెస్ట్ కాగానే ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేస్తుండ్రు, అప్పుడు అంటే ఇంకో 3 నెలలకి ఎందుకు కాదు, ఇంకో 9 నెలలు. ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఐడియాలజీ లేని ఆపర్చునిస్టిక్ పార్టీ. దానికి అసలు ఇటు గుంచితే ఇటు పోతుంది, అటు గుంచితే అటు పోతుంది. దానికి ఒక ఐడియాలజీ, ఒక సిద్ధాంతము, ఒక ఉనికి అనేది లేదు. ఆ ఐడియాలజీ సిద్ధాంతం ఎప్పుడు లేకుండే ఏదో మనుషులను ఫ్రాడ్ చేసుకుంటూ వచ్చింది. అంటే మనుషులను ఇట్లా మోసం చేసుకుంటూ ఇష్టం వచ్చినది ఇచ్చేస్తాము, ఇయ్యవలసి అవసరం వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్టు ఏదో ఇట్లా. కానీ ఇప్పుడు ప్రజలు చాలా తెలివి మీరిండ్రు, ఐడియాలజీ ఇది లేని పార్టీ కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ఎప్పుడైనా ఆపర్చునిస్టే. ఇప్పుడు మొన్న ఇప్పుడు అరెస్ట్ చేసిన ప్రాబ్లం అవుతుంది, అప్పుడు అరెస్ట్ చేసిన ప్రాబ్లం అవుతుంది, ఎప్పుడైనా ప్రాబ్లం అవుతుంది. అండ్ కాంగ్రెస్ అండ్ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి అని వాళ్ళు ఎప్పుడైనా అంటారు, ఎందుకంటే కానీ వాళ్ళకి ప్రూఫ్ లేదు. ప్రూఫ్ దేనిది ఉంది? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటి 24 ఏళ్ళ అన్యోన్య దాంపత్య బంధం ఉందని 2001 నుంచి ఇప్పటిదాకా మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అయినా, వాళ్ళ ఓట్ షేర్ అయినా, వాళ్ళ గవర్నమెంట్ ఫార్మేషన్ అయినా, మొన్నటిదాకా పార్లమెంట్లో వాళ్ళిద్దరూ ఇది చేసుకున్నదైనా. సో ఇప్పుడు నేనేమంటా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసి మోసపూరితమైన గ్యారంటీలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. ఇప్పుడు అర్బన్ వాళ్ళకి ఎట్లయినా తెలుసు ఇది అవుతుందని. ఇప్పుడు రూరల్ జనానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రానిచ్చినాం, కానీ ఎందుకు రానిచ్చినాం రా బాబు అనే స్టేజ్కు వచ్చిండ్రు. అందుకోసము రూరల్ ప్రజలు, అర్బన్ ప్రజలు బీఆర్ఎస్ని అయితే రానిచ్చేదే లేదు అని డిసైడ్ అయిపోయిండు. ఆ ఓట్ బ్యాంక్ వర్టికలీ అంటే వర్టికలీ స్ప్లిట్ అయ్యి
రెండు దిక్కుల వెళ్ళినాయి. సో అది మొత్తం ఇక్కడికి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ అట్లనే ఉందని మీరు ఎట్లా అంటారు? కాంగ్రెస్ పార్టీకి లాస్ట్ టైం మాకన్నా తక్కువ వచ్చినాయి, మాకు 4 సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీకి 3 సీట్లు వచ్చినాయి, ఇప్పుడు 8 వచ్చినాయి. వాళ్ళు కూడా ఎక్కువ చేసుకున్నారు కదా. సో బీఆర్ఎస్ వాళ్ళది మాకన్నా ఎక్కువ, అట్లీస్ట్ 10% వాళ్ళకే వెళ్ళినాయి కదా. సో వాళ్ళ ఆరోపణ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు కలిసి పోటీ చేస్తే 8 వచ్చినాయి, మేము సింగిల్ పోటీ చేస్తే మాకు 8 వచ్చినాయి, వాళ్ళు ఆనందంలో వాళ్ళు ఉన్నారు. మేము గెలిచినాం కాదు, పాపం అనిపిస్తుంది మీకు. మీకు మీకు పాపం వాళ్ళ మీద సానుభూతి రావడం లేదా? ఎందుకంటే వాళ్ళు గుండు సున్నా. ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు ఏంటంటే మేము మాకు మెజారిటీ అంటే మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినా మాకు మెజారిటీ రాలేదని మీరు ఇట్లా అట్లా అని అన్నారు. వాళ్ళు సావు తప్పి కళ్ళు లొట్టబోయి వాళ్ళు ఫెయిల్ కాకుండా C+ వచ్చినందుకు వాళ్ళు ఎగేసుకుంటుండ్రు. సో అంత దయనీయమైన పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీని లేపి ఇట్లా ఏదో అట్లా ఉంచేది కర్ణాటక, తెలంగాణనే ఇప్పుడు. అండ్ రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ రాదు, అన్ఫార్చునేట్లీ ఆయనకు రాదు. ఆయనకు పాలిటిక్స్ వచ్చు, చాలా మంచి వచ్చు, కానీ అడ్మినిస్ట్రేషన్ రాదు. ఆయన ఏం చేయలేకపోతుండు. ఇప్పుడు గ్యారంటీలు అన్నప్పుడు, వారంటీలు అన్నప్పుడు మీరే గీట్లు గీసుకున్నప్పుడు, మీరే 100 రోజులని గీట్లు గీసుకుంటారు, మీరే డిసెంబర్లో పలానా సోనియా గాంధీ పుట్టినరోజు అని గీటు గీసుకుంటారు. మీరు గీసుకున్న గీట్లే ఎప్పుడో దాటిపోయినరు. ఇప్పుడు ఆల్మోస్ట్ 6 మంత్స్కి వస్తున్నది, 100 days అయిపోయింది, 6 months అంటున్నాం, ఆల్మోస్ట్ 1 year దగ్గరకు వస్తున్నది. యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ. ఎందుకంటే మీరు ప్రజలను మోసం చేసి ఇది చేసిన గ్యారంటీలు అవి ఇంప్లిమెంటేషన్ సాధ్యం కాని గ్యారంటీలు. ఇప్పుడు నేను ఇంట్లోనే చెప్పిన కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి సమాంతరంగా సీట్లు ఎప్పుడైతే ఇచ్చారో, సో రేవంత్ రెడ్డి కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి, అందుకే బీజేపీకి కాంగ్రెస్ పార్టీ సమాంతరంగా ఇచ్చినామన్న ఆలోచన భాగంగా పబ్లిక్ 8 సీట్లకు పరిమితం చేసినారు. సో ఎట్ ద సేమ్ టైం బీజేపీ కూడా 8 సీట్లలో గెలిపించారు మీ పార్టీ మీద ఉన్న అభిమానంతో. రేవంత్ రెడ్డి రేపు వాళ్ళ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయకపోతే, 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే, మీ పార్టీ కూడా ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్న పార్టీ కాబట్టి ఒక బలమైన పోరాటం చేయాల్సిన బాధ్యత మీ 8 మంది ఎంపీల పైన ఖచ్చితంగా. ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఆ ఆలోచన మీ పార్టీ వచ్చిందా? ఖచ్చితంగా అధికార పార్టీకి సమాంతరంగా మీకు గెలిపిస్తారు కాబట్టి మరి ఒక బలమైన పోరాటం చేయాల్సిన బాధ్యత మన పైన ఉన్నది అన్న ఆలోచనలో మీ పార్టీ హైకమాండ్ వచ్చిందా? ఖచ్చితంగా. వీఆర్ ద మెయిన్ ఆపోజిషన్ పార్టీ ఇన్ తెలంగాణ రైట్ నౌ. ప్రపోజిషన్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఆపోజిషన్లో మేము ఉన్నాము. మేము ఢిల్లీలో ప్రపోజిషన్ అయినా కానీ తెలంగాణలో వీఆర్ ద మెయిన్ ఆపోజిషన్ పార్టీ. మేము ఖచ్చితంగా ఈ 8 సీట్లను తో ఇచ్చిన నమ్మకాన్ని మేము కాపాడుకుంటాం. అది మేము అసెంబ్లీలోనైనా పార్లమెంట్లోనైనా. ఇక్కడ విషయాలు సెంట్రల్ గవర్నమెంట్తోని లేకపోతే సెంట్రల్ పాలసీస్ ఐడియాలజీస్తోని ఏమైనా లింక్ ఉంటే ఖచ్చితంగా మేము పార్లమెంట్లో దాన్ని నిలదీస్తాం. కానీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ మోసపూరితమైన గ్యారంటీలు 70 ఏళ్ళ నుంచి వీళ్ళు చేసుకుంటూనే వచ్చిండ్రు. పాపం ఎర్రి ప్రజలు నమ్మిండ్రు. ఇప్పుడు ఏ ప్రజలు ఆ సిచ్యువేషన్లో లేరు. ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్నే చూడండి, ఏ గవర్నమెంట్ అయినా ఒక పాలసీని కంటిన్యూ చేయాలి. నేను ఇప్పుడు మళ్ళీ తెలంగాణకు వస్తాను. ఏ గవర్నమెంట్ అయినా నీకు ఇష్టమైన కష్టమైన ఒక పాలసీ స్టార్ట్ అయినప్పుడు దాన్ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. నువ్వు ఆపోజిషన్లో ఉన్నప్పుడు స్టార్ట్ కానీ ప్రపోజిషన్లో ఉన్నప్పుడు నువ్వు దాన్ని కంటిన్యూ చేయాలా. అట్లున్నప్పుడే గవర్నమెంట్ కంటిన్యూటీ ఉంటుంది. ఇప్పుడు అక్కడ మీకు ఇష్టమో కష్టమో మీరు ఆపోజిషన్లో ఉన్నప్పుడు అక్కడ అమరావతి డిసైడ్ అయింది. అమరావతిని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిండ్రు. చాలా ఏరియాస్లలో కొంచెం భవనాలు లేచినాయి, పిల్లర్లు ఇవి అవి. సో అంత మధ్యంతరంగా దాన్ని ఆపేసిండ్రు. అందుకని అక్కడ అంతా ఇన్వెస్ట్ చేసి చేసిండ్రు. ప్లస్ డెవలప్మెంట్ యాక్టివిటీ లేదు, మాకు ఇప్పటివరకు క్యాపిటల్ ఇది కాలేదు కాబట్టి అక్కడ వచ్చిన రిజల్ట్ అది. ఇక్కడ కూడా మీరు ఇవాళ మీరు చూస్తే ఎస్సీఆర్టీ పుస్తకాలు, జస్ట్ స్కూల్ పిల్లల పుస్తకాలు, దాంట్లో ఒక్క పేజ్ మీద ఇప్పుడు ఎట్లయినా పుస్తకాలు ప్రింట్ అయ్యి ఉంటాయి. స్కూల్ ఇయర్ స్టార్ట్ అయింది, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, పిల్లలకు పుస్తకాలు ఇచ్చేసి వాళ్ళ స్కూళ్ళు కూడా స్టార్ట్ అయిపోయినాయి. మీకు ఇప్పుడు పెళ్ళి మీరి లేచి మీరు ఆ వెనుక పేజ్లో
చీఫ్ మినిస్టర్, ఇప్పుడు లాస్ట్ చీఫ్ మినిస్టర్, ఎర్స్ట్వైల్ చీఫ్ మినిస్టర్, బీఆర్ఎస్ పార్టీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ మినిస్టర్ ఉన్నాడు, ప్లస్ వాళ్ళ ఒఫీషియల్స్ల పేర్లు ఉన్నాయని మీరు ఇచ్చిన పుస్తకాలను వాపస్ తీసుకొని వీటిని చింపి మళ్ళీ దానికి వెనక అతకబెట్టుడు అంటే ఏంది? ఏం చెప్పడానికి ప్రూవ్ చేస్తున్నారు? మీకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండొచ్చు. ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేదు తెలంగాణ. అదే అంటున్నా కదా, విద్యాశాఖ మంత్రి ఉన్నా లేకున్నా విద్యను నాశనం చేసిండ్రు లాస్ట్ 10 ఏళ్ళల్లో తెలంగాణలో. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి కూడా లేదు. ఇప్పుడు అది ఇచ్చేసి కొంత ఇవ్వని పుస్తకాలను రీకాల్ చేసిండు. దానికి ఎంత ఖర్చు అయి ఉంటుంది, ఎంత ఎక్స్‌చెక్కర్ ఖర్చు అయి ఉంటుంది. మీరు లేని డబ్బులను మీరు వృధా చేసుకుంటా ఆ పుస్తకాలను చింపుడేంది? జస్ట్ ఇంకో ఎవరో చీఫ్ మినిస్టర్ గురించి రాసి ఉందని మీరు పుస్తకాలను చింపేసి ఇది చేస్తారా? సో కంటిన్యూయేషన్ ఆఫ్ పాలసీ ఈయనకు రాదు. కంటిన్యూయేషన్ ఆఫ్ పాలసీలో మీరు రైతు బంధు గిట్ల అంతా కూడా చూస్తే సరే ఏదో వేస్తాను, ఇప్పటికైతే ఇంత వేస్తాను అని చెప్పేసి వేసిండు. మళ్ళీ ఇప్పుడు మీరు ఆ రైతు బంధు ఇప్పుడు ఏంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో అంటారు దాన్ని, రైతు రుణమాఫీ వేరు, రుణమాఫీది ఇంకో కొల్లారం. అది ఈ రైతు బంధు లాంటిది కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా అంటారు. ఆ రైతు భరోసా మీరు ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? దానికి మీరు అంటున్న స్టాండర్డ్స్ ఏంటి? వాట్ ఆర్ యూ డిసైడింగ్? మీరు కాళేశ్వరం, మీరు ఇన్ని అప్పులైనాయి, కాళేశ్వరం కింద పోయింది, ఇది ఇంత పోయింది, ఇన్ని అప్పులన్నీ మీరు 2-3 చెప్పుకుంటూనే ఉన్నారు. అంటే ఏంది? మీరు మాకు సిగ్నల్ ఇస్తున్నారా? మా దగ్గర పైసలు లేవు, మేము ఖర్చు పెట్టలేము, మేము అడ్మినిస్ట్రేషనే చేయలేము అని చెప్పేసి చేతులు ఎత్తేసిండ్రా అని మేము గట్టిగా అడుగుతున్నాం. ఎందుకంటే ఇదొక్కటే కాదు, అడ్మినిస్ట్రేషన్ మెషినరీ అనేది ఒక స్టాండ్ స్టిల్కి వచ్చేసింది రాము. స్టాండ్ స్టిల్కి వచ్చినప్పుడు ఇది జస్ట్ ఫస్ట్ ఇయర్, 1 ఇయర్ పూర్తి కూడా కాలేదు. మీరు ఇప్పుడు ఇంకా 4.5 ఏళ్ళు ఎట్లా పని చేస్తారు? భయం అవుతుంది మాకు. ఓకే, సో ఇక్కడ కేంద్రంలో మీ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి 2 కేంద్ర మంత్రులకు అవకాశం ఇచ్చారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారికి, సికింద్రాబాద్ ఎంపీ ఆల్రెడీ కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి ఆయనకు ఇచ్చినారు. సో తెలంగాణకు ప్రాధాన్యత దక్కింది అనుకోవచ్చా 2 కేంద్ర మంత్రులు ఇవ్వడంతో? ఖచ్చితంగా అండి. భారతీయ జనతా పార్టీలో ఒకటి ఏంటంటే యూనిఫార్మిటీ ఉంటుంది. ఎవరికి కొంచెము అంటే బయాస్డ్గా లేకపోతే పార్షాలిటీగా చూపెట్టి ఇది చేసే ఇది ఉండదు. మీరు చూస్తే ప్రతి రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ మినిస్టర్లు రిప్రజెంట్ చేసిండ్రు. ప్రతి ఎన్డీఏ అలైకి 2+1 అన్నా 1+1 అన్నా వాళ్ళ సీట్ షేర్ ప్రకారము ఇచ్చిండ్రు. సో వాళ్ళు కూడా నో అంటానికి లేకపోతే అంటే లోపల జరిగిన నెగోసియేషన్స్ అది వాళ్ళకి తెలుసు, దాని గురించి మనం కమెంట్ చేయడానికి లేదు. కానీ మీరు చూస్తే ఒక యూనిఫార్మిటీ ఉంది. ప్రతి రాష్ట్రానికి గెలిచిన వారు అండ్ ఆ రాష్ట్రంలో ఉన్న గెలిచిన వారి స్ట్రెంగ్త్ ప్రకారం వాళ్ళకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇచ్చిండు భారతీయ జనతా పార్టీ ఎంపీస్కి హూ ఆర్ చోజన్ టు బీ మినిస్టర్స్. అండ్ అలైస్కి, ఎన్డీఏ అలైస్, ఇప్పుడు అలైస్ కూడా లేకపోతే మనం ఇంతకన్నా ముందు యూపీఏ సర్కార్లను చూసినాము, ఎన్డీఏ సర్కార్లను కూడా చూసినాం. ఎన్ని రోజులు ఈ నెగోసియేషన్స్ ఉంటుండేనో మీరు చూసుంటారు. అది గవర్నమెంట్ ఫామ్ చేసినా కానీ ఈ మినిస్ట్రీ ఎవరికి వస్తుంది, ఈ పోర్ట్ఫోలియో ఎవరికి వస్తుంది, ఇంకా వీళ్ళని ఇంక్లూడ్ చేయాలా, వాళ్ళని ఇంక్లూడ్ చేయాలా. అసలు ఎలక్షన్స్ అయిపోయిన జస్ట్ 4 రోజులనే ఏ సందర్భంలో ఓత్ టేకింగ్ కంప్లీట్ చేసుకున్న ప్రమాణ స్వీకారం లేకపోతుండే. కానీ ఇక్కడ క్లియర్లీ యూనిఫార్మిటీ పాటించండు. ఇక్కడ ఖచ్చితంగా మేము సంజయ్ గారికి ఈసారి ఖచ్చితంగా ఆయన ఇండక్ట్ అవుతారే అనుకున్నాము. అండ్ కిషన్ రెడ్డి గారు అయితే ఎట్లయినా హీజ్ అన్ ఎక్స్పీరియన్స్ మినిస్టర్ కాబట్టి 2 అయితే వచ్చినాయి. ఇప్పుడు ఇంకా 72 అయినాయి, అంటే 71 జస్ట్ మినిస్టర్స్, 81 దాకా మనకు ఆప్షన్ ఉన్నది. సో ఇంకో 10 ఒకవేళ ఎక్స్పాన్షన్ గిట్లా అయితే ఇంకో 10 పొజిషన్స్లలో ఎలాగో డిస్ట్రిబ్యూట్ చేస్తారో విల్ హ్యావ్ టు సీ. అధ్యక్ష మార్పు అంటారు, ఈటల రాజేందర్ని తీసుకొని అధ్యక్ష హోదాలో కూర్చోబెట్టాలన్న ఆలోచన మీ పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపు చర్చలు కూడా కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది. సో ఈటల అధ్యక్ష హోదాలో కనుక ఒకవేళ కూర్చుంటే ఇంకేమైనా పరిణామాలు మారుతాయా? బీజేపీ ఊపందుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? సో ఈటల సూటబుల్ పర్సన్ అని మీరు అనుకుంటా ఉన్నారు అధ్యక్ష హోదాకి? నేను అంటే
ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎవరిని డిసైడ్ చేస్తే మేము వాళ్ళను ఖచ్చితంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒప్పుకుంటాము, ఆహ్వానిస్తాము అండ్ వీల్ సపోర్ట్ దెమ్. అండ్ ఈటెల రాజేందర్ గారికి అడ్మినిస్ట్రేటివ్లీ అండ్ అడ్మినిస్ట్రేషన్ కన్నా ఎక్కువ పొలిటికలీ చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆ పొలిటికల్ ఎక్స్పీరియన్స్, ఉద్యమ ఎక్స్పీరియన్స్, బీఆర్ఎస్తో కూడా పనిచేసిన ఎక్స్పీరియన్స్, అంటే ప్రతి ఆర్గనైజేషన్కి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది, అంటే ఇంటర్నల్ కెమిస్ట్రీ అంటాం. బీఆర్ఎస్తో కూడా పనిచేసిన కెమిస్ట్రీ ఖచ్చితంగా యూస్ఫుల్లే అవుతుంది. ఆయన పొలిటికలీ హీజ్ ఎక్స్పీరియన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీ కూడా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎవరిని ఇది చేస్తే మేము వాళ్ళని ఖచ్చితంగా ఒప్పుకుంటాం. ఓకే, ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైన చర్చ జరిగింది. సో కాంగ్రెస్ పార్టీని ఏ క్షణమైనా కూల్ చేసే అవకాశం ఉంటున్న చర్చతో పాటు రిజల్ట్స్ తర్వాత పెద్ద ఎత్తున రాజకీయ పరిణామాలు జరగబోతూ ఉన్నాయి. సో బీజేపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు లాక్కోబోతూ ఉన్నది. సో ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ కొన్ని రాష్ట్రాల్లో ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేసిందో రాష్ట్రంలో కూడా అటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని చర్చ జరిగింది. నిజంగా అటువంటి పరిస్థితులు ఏమైనా జరగబోతా ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఏమన్నా బీజేపీ తేబోతుందా? మీకు మీ గవర్నమెంట్ మీద, మీరు ఫామ్ చేసిన గవర్నమెంట్ మీద మీకు నమ్మకం లేనందుకే మీరు ఇటువంటి పుకార్లు పుట్టిస్తున్నారు. మేము ఫస్ట్ నుంచి రఘునందన్ రావు గారు అన్నారు, ఇంకా చాలామంది మా పార్టీ వాళ్ళు చాలామంది కూడా అన్నారు, మీకున్న భయం, నేను అదే అన్నా కూడా, ఇన్సెక్యూరిటీ అండ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు. మీరు చేయలేకపోతున్నారు కాబట్టే మీరు ఇటువంటి పుకార్లు పుట్టిస్తున్నారు. మీరే కూల్చుకుంటారు, మేమో లేకపోతే ఇంకా ఎవరో వచ్చి దాన్ని కూల్చాల్సిన అవసరం లేదు. అందుకోసము మీరు ఈ కూల్చేసుడు లేకపోతే లేపేసుడు వీటి గురించి ఆపేస్తేనే మీరు బాగుపడి మీరు ప్రజల కోసము, అంటే మిమ్మల్ని ఎన్నుకున్నందుకు మీరేమన్నా చేయగలుగుతారు అని చెప్పేసి అప్పుడు అన్నాము, ఇప్పుడు కూడా అంటున్నాం. సో ఇప్పుడు మీరు కూల్చడానికి మాకు ఆస్కారం ఇవ్వకపోతే మేము ట్రై కూడా చేయం కదా, ఎవరు కూడా ట్రై చేయరు. అండ్ ఇప్పుడు మేము క్లియర్గా బాహాటంగా చెప్పేసినాము, మీ కాళ్ళ మీద మీరే కొట్టుకుంటారు కానీ మా సపోర్ట్ ఏం అవసరం లేదు దానికి అని చెప్పేసి. ఓకే, కవిత గురించి ఏమన్నా ఆలోచిస్తురా? ఎట్లా ఉంది కవిత, ఎప్పుడు బయటకు వస్తుంది అన్న ఆలోచన? అది కవిత సిచ్యువేషన్లో ఇప్పుడు లీగలీనే చెప్పొచ్చు. ఇప్పుడు కంప్లీట్ ఆమె ఇన్వెస్టిగేషన్లో ఆమె అవసరము, ఆమెకు అగేన్స్ట్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయి ఛార్జ్ షీట్స్ ఈడీ ప్లస్ సిబిఐ కలిసన్నా సెపరేట్లీ అన్న ఛార్జ్ షీట్స్ ఫైల్ చేసి ఉంటేనే కవిత గారికి బెయిల్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఆ స్టేజ్ వచ్చిందా, ఈడీ సిబిఐ రెడీ ఉందా, ఆమె ఇంకేమన్నా అనేది చూడాలి. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రెగ్యులర్ లా ఐపీసీ, సిఆర్పిసి, అదేంటి మన ఢిల్లీ పోలీస్ యాక్ట్ ఫాలో అవుతుంది. ఇంకేమైనా స్పెషలైజ్డ్ లా ఉంటే ఈడీ కేసులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఆపరేట్ అవుతుంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్లో మీకు ఛాన్సార్లు చెప్పాను, బట్ ఐల్ జస్ట్ రిపీట్ ఇట్. ఫ్లైట్ రిస్క్, పారిపోవడము, లేకపోతే విట్నెస్ ట్యాంపరింగ్, ఎవిడెన్స్ ట్యాంపరింగ్ అండ్ విట్నెస్ ఇంటిమిడేషన్, వీటితో పాటు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ ఇది రెగ్యులర్ బెయిల్ కోసము రెగ్యులర్ అన్ని కేసులో ఉంటుంది. దీంతో పాటు అడిషనల్గా ఈడీ జడ్జ్ ఖచ్చితంగా ఈడీ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మీరు కంప్లీట్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసిండ్రు, ఈ ఫలానా వ్యక్తి కస్టడీ ఇంకా అవసరం లేదు మనకు అని అన్నప్పుడు, ఆయన వాంగ్మూలం ఇచ్చినప్పుడు, అండర్టేకింగ్ ఇచ్చినప్పుడే బెయిల్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో నేను అందుకోసం అంటున్నా, ఈమె కస్టడీ ఈమె అవసరం ఇన్వెస్టిగేషన్లో కంప్లీట్ అయితే కస్టడీలో నుంచి బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆల్మోస్ట్ ఈ కుటుంబంలో ఇంకా అవకాశం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? అంటే విద్యుత్ కొనుగోలు అంశం తెరపైకి వచ్చింది. కొద్దిసేపు క్రితం కేసీఆర్ 12 పేజీల లేఖ ఆ కమిషన్కి రాసినాడు. సో ఏ కమిషన్ అయితే నరసింహారెడ్డిని అక్కడ పెట్టి విచారించే ప్రయత్నం చేస్తూ ఉండో, సో మీరే తప్పుకోండి అని కేసీఆర్ ఒక లేఖ రాసిండు. సో ఏం జరగబోతుంది ఈ విద్యుత్ కొనుగోలు అంశం పైన? అన్నిటి మీద రేవంత్ రెడ్డి
చిట్టా స్టార్ట్ చేస్తుండు. నాకు అనిపిస్తుంది ఏంటంటే కేసీఆర్ని జగన్ ఫాలో అయిండు, జగన్ని రేవంత్ రెడ్డి ఫాలో అవుతుండు. ఎందుకంటే మన కోసం, మీకోసం, నా కోసము లేకపోతే ప్రజల కోసం చేసింది ఏం కనిపిస్తలేదు. అన్నీ ఇవే కేసీఆర్ చేసిన లెక్కలు తిరగరాసుడు దాని మీదనే ఉన్నారు. అది చెయ్యండి, అది చెయ్యొద్దు అంటలేను. కరప్షన్ లేకపోతే ఇల్లీగల్ యాక్టివిటీ లేకపోతే ఇర్రెగ్యులర్ యాక్టివిటీ ఉన్నదంటే మీరు చేయండి. కానీ మీరు అడ్మినిస్ట్రేటివ్లీ పాపులిస్ట్ మెజర్స్ ఏమైనా తీసుకోవాలనుకున్నది అది కూడా చేయాలి కదా. సో ఇది కూడా ఎంత దూరం పోతుందో చూద్దాము. మనం ఫోన్ ట్యాపింగ్ ఎక్కడికో పోయింది, అది ఏ స్టేజ్లో ఉంది? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉంది. దాంట్లో ఛార్జ్ షీట్లు ఫైల్ అవుతాయా, ఎంతమంది ఇంక్లూడ్ అవుతారు, ఎంతమంది దాంట్లో విట్నెసెస్గా పిలుస్తారు, అవి చూద్దాం. ఇట్స్ అ కంటిన్యూయింగ్ థింగ్. ఇప్పుడు విద్యుత్ కొనుగోలు మీద స్టార్ట్ చేసిండు. అది ఎన్ని ఆ కొనుగోళ్ళల్లో ఎన్ని అక్రమాలు అయినాయి, అసలు అక్రమాలు జరిగినాయా, ఎంతవరకు జరిగినాయి, మనం ఎంత అవసరం ఉంటే ఎంత కొనుగోలు చేసినాము, ఎంత కన్జ్యూమ్ చేసినాము, దాని మీద పర్ యూనిట్ కన్నా లేకపోతే దాని ప్రకారం ఎంత వేసినాము, ఎన్ని లాభాలు తీసుకున్నాము, ఆ లాభాలు లీగలా ఇల్లీగలా అనేది విద్యుత్ ఇప్పుడు ఫామ్ చేసిన కమిషన్ డిసైడ్ చేస్తారు. సో లెట్ ఇట్ బి డిసైడెడ్. చాలా అంశాలు మీరు అన్నట్టు ఫోన్ ట్యాపింగ్ తెరపైకి వచ్చింది. ఇప్పుడు విద్యుత్ కొనుగోలు జరిగిన అవకతవకలు, ఇట్లా చాలా అంశాలు రేవంత్ రెడ్డి తెరపై తీసుకొని వచ్చిండు. సో కొంతమందిని అధికారులను ఇక్కడ బలి ప్రయత్నం చేసుకుని ఏ ఒక్క అధికారు గత 10 సంవత్సరాల కాలం పాటు అధికారాన్ని అనుభవించిన పొలిటికల్ లీడర్కి ఎక్కడ కూడా శిక్ష పడినట్టు వాళ్ళ పైన చర్యలు తీసుకుంటే మనకు అనిపిస్తలేదు. సో ఎంటైర్గా ఈ ఎపిసోడ్ చూస్తామంటే ఒక డ్రామాలాగా ఏమైనా డౌట్ వస్తుందా మీకు? డ్రామాలాగా ఖచ్చితంగా డౌట్ వస్తుంది. కానీ దానికన్నా ఎక్కువ మనుషుల ఫోకస్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్న పనులలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కదాని తర్వాత ఒకటి. ఇప్పుడు జగన్ కూడా ఏం చేసిండు పాపం అని అనాలనిపిస్తుంది. ఎందుకంటే 151 ఎక్కడ, 11 సీట్స్ ఎక్కడ. ఇది ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయనకు అంత తక్కువ సీట్లు రాలేవు. ఎప్పుడు లాస్ట్ 2 ఎలక్షన్స్ మంచి పర్ఫార్మెన్సే ఉండే, లాస్ట్ టైం గెలిచిండు కూడా. ఎందుకంటే 5 ఏళ్ళ పొంటి అమరావతి కాదు ఏం పట్టించుకోకుండా జస్ట్ ఏదో సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేసేసి, అమ్మ ఒడి అవన్నీ మంచి స్కీమ్సే, కానీ డెవలప్మెంట్ ఏది? నీకు నాకు అంటే ప్రజలకు డెవలప్మెంట్ కనిపించాలి కదా. నువ్వు డెవలప్మెంట్ చూపెడతలేవు, నువ్వు స్టేట్లకి వచ్చే రెవెన్యూ చూపెడతలేవు, నీ ఆదాయం చూపెడతలేవు, అంటే స్టేట్ ఆదాయం చూపెడతలేవు, అప్పులైతే ఉన్నాయి. మళ్ళీ ఏం చేస్తున్నట్టు? రేవంత్ రెడ్డి సిచ్యువేషన్ కూడా అదే అవుతుంది. కానీ చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసుడు, జైలుకి పంపించుడు, ఒక్కదాని తర్వాత ఒక్కటి పొగుడు, కష్టపెట్టుడు అవుతుంది. నేనేమంటున్నానంటే పాలిటిషియన్స్ అన్నప్పుడు ఈ కార్యక్రమాలు చేస్తారని ప్రజలకు అందరికీ తెలుసు. మీరు అది చెయ్యండి. కానీ మీరు పాపులిస్ట్ ఎజెండా, మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్న రీజన్ కూడా మీరు నెరవేర్చండి. ఇప్పుడు ఇట్స్ జస్ట్ వన్ డైవర్షన్ ఆఫ్టర్ అనదర్. ఇప్పుడు రుణమాఫీ ఎప్పుడు చేస్తారు? ఎందుకంటే ఆగస్టు దగ్గరకు వస్తూనే ఉంది, 2 monthsే ఉంది. మీరు రుణమాఫీ చేయడానికి స్టాండర్డ్స్ ఏవి? వాట్ ఈజ్ యువర్ క్రైటీరియా? అంటే ఎంతవరకు చేస్తారు, ఎంతమంది చేస్తారు, ఎన్ని ఎకరాలు ఎన్ని గుంటలకు చేస్తారు, ఏజ్ క్రైటీరియా అదంతా మీరు చెప్పారా? అంటే లైక్ మీ అజెండానే లేదు. దెర్ ఇస్ నో అజెండా దట్ యు ఆర్ పుట్టింగ్ ఫార్వర్డ్. వస్తేనే ఆర్టీసీని కంప్లీట్ నాశనం చేసేసిండ్రు. ఇప్పుడు అది కోలుకోకుండా మన గవర్నమెంట్ ఇది చేస్తేనే అది నడుస్తుంది. అంటే ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కూడా ప్రాఫిట్ జనరేట్ చేయాలి. ఆ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని ప్రాఫిట్ జనరేట్ చేసే అవకాశం లేకుండా మీరు దాన్ని హ్యాండిక్యాప్ చేసేసిండ్రు. సో అటువంటి కార్యక్రమాలు మీరు ఇంకా ఎన్ని చేయబోతున్నారు? అండ్ మీ గ్యారంటీలకు కావాల్సిన పైసలు లేవు. ఆ పైసలు సంపాదించడానికి మీరు ఏం చేయబోతుండ్రు? అది ఇది చేయాలి కదా. సో ఆల్ ఆఫ్ దీస్ సరే చెయ్యండి. మీరు కాళేశ్వరం మీద కూడా ఒక జ్యుడిషియల్ కమిషన్ అపాయింట్ అయింది. అన్ని కాళేశ్వరంలో ఉన్న లొసుకులు అవి కరప్షన్ అయినా లేకపోతే ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ అయినా అన్నీ కూడా అక్కడికే వెళ్తున్నాయి. అది కూడా ఇది చేయని. వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తున్నారు. మీరు చేయాల్సిన పని మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? థ్యాంక్ యూ రాము, ఇట్స్ అ ప్లెజర్. నమస్తే. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి అడ్వకేట్ రచనారెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తుంది కాలేజీ టీవీ. థ్యాంక్ యూ సార్.